మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. కర్మ అనే కార్యక్రమంలో 17/2/2023లో అనపర్తి ప్రాంతానికి చంద్రబాబు నాయుడు సార్ రావడం జరిగింది. ముఖ్యంగా ఆయనతో పాటు చంద్రదండు సభ్యులైన మేమందరము ఎక్కడికి పోయినా సార్ ఎక్కడికి పోతే అక్కడికి వస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ శ్రీనివాసులు, అప్పారావు గారు, అలాగే డిఎస్పి భక్తవత్సలము, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం దుర్బుద్ధితో సార్ను అడ్డుకోవడం జరిగింది. ముఖ్యంగా సార్ ప్రయాణించే జామర్ వెహికల్ కానీ, సారు వెహికల్ కానీ, సెక్యూరిటీ వెహికల్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడము ఆ రోజు చేసుకుని చెమ్మ చీకట్లో 8 కిలోమీటర్లు సార్ నడిపించడం జరిగింది. ఆ రోజు అనపర్తిలో సారు ప్రసంగించే వెహికల్ పైన ఆ వెహికల్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని పక్కనే ఉన్నటువంటి ఒక వ్యాను 6 అడుగులు 7 అడుగులు నిచ్చెన వేసుకుని సారు ఎక్కడం జరిగింది. ముఖ్యంగా అక్కడ కరెంటు ఈ సిఐ డిఎస్పి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కరెంట్ ఆఫ్ చేసి జనరేటర్ కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఆ చెమ్మ చీకట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించే ఆ మైకును కూడా లాక్కొని భౌతికంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి సలహాతో దుర్బుద్ధితో మైకును లాక్కోవడానికి ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా భౌతిక దాడులు చేయడానికి ప్రయత్నించినప్పుడు అక్కడే ఉన్నటువంటి మేమందరం చంద్రబాబు నాయుడు సారుకు రక్షణగా ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి సిఐ శ్రీనివాసులు గారు వచ్చి మీరేందిరా ఈడ, మీ కథేమి, మిమ్మల్ని చంపితే గానీ మీకు బుద్ధి రాదు, మీరెప్పుడు ఆ చంద్రబాబు నాయుడు వెనకాల ఉంటారు, ఫస్ట్ వీళ్ళని చంపండి అని నన్ను దొంబల మీద కాలుతో వేసి కొట్టడం జరిగింది. ఆ పిమ్మటే ఆ పక్కనే ఉన్నటువంటి డిఎస్పి గారు కూడా నన్ను కొట్టి కింద వేయడం జరిగింది. నేను కింద పడినప్పుడు ఆ దొమ్మల మీద వాళ్ళు బూటు కాళ్ళతో తొక్కుతున్నప్పుడు నేను అరిచినప్పుడు ఆ కేకలకు అరచకోకుండా సిఐ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ అప్పారావు గారు, డిఎస్పి నా నోరు అద్దం పట్టి నన్ను స్లోపోయే విధంగా నన్ను కొట్టడం జరిగింది. ఆ పిమ్మట నన్ను మా వాళ్ళు అక్కడే ఉన్నటువంటి మా చంద్రదండు కార్యకర్తలు, ఈ లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు నన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని పోయి అక్కడ నేను స్పృహలో లేకున్నప్పుడు మెరుగైన వైద్యం కోసడానికి ఇక్కడే ఉన్నటువంటి స్థానిక సిఆర్డి హాస్పిటల్లో వైద్యం అందించడం జరిగింది. దీనికంతా దురుద్దేశము సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా ఆ రోజు ఉన్నాడు. ఆయన చంద్రబాబు నాయుడుకు లక్షలాది మంది జనాలు నిరాజనాలు పడుతుంటే దీన్ని ఏ విధంగా ఆయన కూడా అడ్డుకోవాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ విధంగా మా మీద దాడులు చేసి నన్ను చంపేదానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రోజు నేను హాస్పిటల్లో చేరినప్పుడు ఇది ఎమ్మెల్సీ కాపీ, కానీ ఇంతవరకు కేసులు అనేవి పెట్టలేదు. దానికి ఈ రోజు నేను కేసు పెట్టడానికి ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా నా మీద హత్య చేయడానికి ప్రయత్నించినటువంటి దీంట్లో ప్రధాన కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైనను, అలాగే డిఎస్పి భక్తవత్సలం పైన, సిఐ శ్రీనివాసుల పైన, ఎస్ఐ అప్పారావు పైన, మిగతా పోలీసు అధికారుల పైన చంద్రదండు ప్రకాష్ నాయుడికి దెబ్బలు తేలినాయి. ఆయన కూడా ఇప్పుడు అంబులెన్స్ రమ్మని చెప్పి కోరుతున్నా, అంబులెన్స్ ఏమంటున్నా. ఇమ్మీడియట్ గా కారులో ఆయన తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఏం చేస్తారో చూద్దాం. వీళ్ళందరి కథలు ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.